ఆహారాన్ని ప్లేట్లో పెట్టి ఆ తట్టలో పెట్టి మీకు ఇస్తాము, ఆ తట్ట తిన్న వాళ్ళదే ఆహారము అన్నది. ఆహారం తిన్న వాళ్ళకి ఆ తట్ట, ఆ గోల్డ్ తట్ట. అప్పుడు అప్పుడు తిన్న తర్వాత ఆమె పట్టుకుంటుంది. ఏమి కాదు, ఏం కండిషను? భోంచేసేదానికి తెల్లబట్లు, నది నీళ్లు, స్నానం ఎక్కడ బాయా? తెల్లబట్లు, నది నీళ్లు, స్నానం ఎక్కడ బాయా? ఏదికి? గోల్డ్ ప్లేట్ దొరుకుతుందంటే నది నీళ్లు పక్కన బాయా, స్నానము పక్కన బాయా, తెల్లబట్లు కూడా పక్కన బాయా. ఏమి? నీకు దొరికే ఆ లోభ నీ మనసులో ఉండాలి చూడు. దురాశ ఆశ ఉండొచ్చు. నేను మంచిగా బతకాలని ఆశ ఉండొచ్చు, నేను మంచిగా బుద్ధ ధర్మ సంఘాన్ని ప్రచారం చేయాలని ఆశ ఉండొచ్చు. దురాశ పుట్టిందే, ప్లేట్ దొరుకుతుంది అంటేనే అన్ని వదిలేశారు. ఇప్పుడు చెప్పుతున్నాయా, నేను వేషనే, నాకు దురాశ లేదు. నా ఆశ ఏంటంటే నేనేమో సంపాదిస్తాను అనే ఆశ, కానీ నాకు దురాశ లేదు. కానీ నీ మనసులో ఉండాలి దురాశ చూడు, అదే నీ పాపానికి మూలం. అది అలాంటి పాపాన్ని మనం ఎక్కడ 2 నదులు కలిసేదో, 3 నదులు కలిసేదో, లేకపోతే సముద్ర తీరానో, లేకపోతే హిమవంత ప్రదేశమో, లేకపోతే గుహలోకి వెళ్ళి ఎట్లా కడుక్కుండేది? కడుకోవాల్సింది లోపల. ఏ సాగులు వేసేది? కడుకోవాల్సింది లోపల. ఆ లోపల కడిగేదానికే ప్రకారముగా కమ్మఠానుగహన నిర్దేశం 40 రకాలైన స్థానాలు చెప్పారు. మెడిటేషన్ చేసేది అంటే స్థానాలు అంటే సబ్జెక్ట్ మ్యాటర్. బోధి పక్కియదమ్మా అలా మెడిటేషన్ చేసిన తర్వాత బోధి పక్కియదమ్మా మన యొక్క బుద్ధిని పరిపక్వత చేసుకునేదానికి 36 రకాలు. 36 రకాలు బోధి పక్కియదమ్మా, 36 రకాలైన మెడిటేషన్. కానీ ఇప్పుడు సద్యానికి మనకి దొరికింది ఒకటే అభ్యాసం చేసేదానికి విపස්සన. అది కూడా ఇంట్రడక్షన్ మాత్రమే. 40 రకాలైన మెడిటేషన్ లో ఒకవైపు ఏమి, ఇది సబ్జెక్ట్ మ్యాటర్ లో 40 రకాలైన సబ్జెక్టులో మనం మెడిటేషన్ చేయొచ్చు. మనకు దొరుకుతుండే సబ్జెక్ట్ ఒకటే, శ్వాస మీద ధ్యాస. ఆ సబ్జెక్ట్ మ్యాటర్ మీదే మనకి చాలా ఎక్కువ దొరుకుతుండే మెడిటేషన్. మళ్ళీ మన యొక్క మైండ్ కూడా షార్ప్నెస్ పక్కగా పరిపక్వత చేసేదానికి కూడా మెడిటేషన్లు ఉన్నాయి. దాన్ని బోధి పక్కియదమ్మా 36 రకాలైన మెడిటేషన్లు ఉన్నాయి. సో అలాంటప్పుడు మన మనసుని మొదట మనం కడుక్కుంటే విధానం ఇది. అది చెప్పాలా మనకి వాళ్ళకి. పాపము